జగిత్యాల జిల్లా మేడ్పల్లిలో దివంగత మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములు కుటుంబ సభ్యులను రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి పరామర్శించారు. పరామర్శించిన వారిలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలో ఉన్న నియోజకవర్గ ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు వెన్నంటి ఉండే మంచి మనిషి కోమిరెడ్డి రాములు అన్నారు. తాము మంచి నాయకుడిని కోల్పోయామని, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజల మధ్యన ఉంటూ పేద ప్రజలకు పోరాటే నాయకుల్లో రాములు గారు ఒక్క నాయకులు. మరి వారి వెంట పని చేశాను, వారి పనితీరు చూశాను. వారు కేవలం మెట్పల్లికే పరిమితం కాకుండా నియోజకవర్గ అభివృద్ధితో పాటు హైదరాబాద్లో, ఢిల్లీలో ఒక చక్కని న్యాయవాదిగా పేద ప్రజల సమస్యలపై లీగల్ బ్యాటిల్స్లో కూడా ముందుండేవారు. మెట్పల్లి నియోజకవర్గంలో వారిది ఒక మార్క్ ఉంది. ప్రత్యేకమైన అభివృద్ధి వారు చేసినవి ఇక్కడ ప్రజలకు ఆ సౌకర్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. దీనికంటే ముఖ్యంగా ఎక్కడైనా ఎప్పుడైనా బలహీన వర్గాలకు వారి అవసరాలకు ఏ అవసరం ఉన్నా, ఏ పోరాటం అవసరం ఉన్నా వారందరికీ మొదలు గుర్తుకొచ్చే నాయకుడు కోమిరెడ్డి రాములు గారు. మరి అటువంటి ఒక గొప్ప మిత్రుణ్ణి, నాయకుడిని కోల్పోయామనే బాధతో ఈరోజు మెట్పల్లికి వచ్చి మరి మా శ్రద్ధాంజలి తెలుపుతూ వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా సోదరిమణి జ్యోతక్క గారు, వారితో కూడా శాసనసభ్యుడిగా పనిచేసే అవకాశం వచ్చినుండే. మరి కుటుంబం అంతా కూడా, కోమిరెడ్డి రాములు గారి కుటుంబం అంతా కూడా, వారు, వారి సభ్యుమణి, వారి పిల్లలు ఎప్పుడు కూడా పేద ప్రజల సేవలో ఉన్నారు. ఈరోజు మేము వచ్చి ఆ ధైర్యాన్ని ఇచ్చి కోమిరెడ్డి రాములు గారి ఆశయాలు ఇంకా ఉండాలి అంటే మీరు ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. కుటుంబ సభ్యులకు అందరికీ మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. కోమిరెడ్డి రాములు గారి పేరు అంటేనే తెలంగాణలో ఒక పోరాట యోధుడు. ఈ ప్రాంతంలో తన కాళ్ళ మీద తను నిలబడి ఒక గాడ్ ఫాదర్ లేకుండా కూడా రాజకీయాల్లో ఎట్లా రాణించవచ్చు అనేది సమాజానికి దారి చూపెట్టిన వ్యక్తి. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల సమస్యల మీద నిరంతరం పోరాడే వ్యక్తి. మాకు వారితో అసోసియేషన్ అందులోనే మేమందరం కరీంనగర్ జిల్లాలో మరి పేరుగాంచిన వాళ్ళని కూడా యోధులను మట్టి కట్టించిన చరిత్ర వారికి ఉంది. అంత గొప్ప వ్యక్తి సమాజంలో చాలామందికి ఆదర్శప్రాయంగా ఉన్నాడు. జీవితకాలం అంతా కూడా ఒక సింపుల్ లైఫ్, సింపుల్ లివింగ్. కానీ వారికి ఉన్న సంబంధం ఎక్రాస్ ద పార్టీ, ఎక్రాస్ ది అదర్ రిలేషన్స్, అందరితో సత్సంబంధాలు కలిగి సమాజంలో ఏ వర్గాలకు న్యాయం కావాలన్నా వెంటనే స్పందించి న్యాయం చేసే విధంగా అనేక సందర్భాల్లో పనిచేసినాడు. అటువంటి పెద్దలను కోల్పోవడం నిజంగా బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తారు.